హాయ్ బ్రో. నమస్తేనా బ్రో, బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీకి చూసి చాలా చక్కగా ఉంది అనమాట. అంటే ఇమ్మాలి గారు మన ఎవరు మన సుమన్ శెట్టి గారు వచ్చారన్నమాట. సుమన్ శెట్టి గారు వాళ్ళ భార్య వచ్చిందన్నమాట. ఆయన ఎప్పటి నుంచో ఏడుతా ఉన్నాడు, అంటే ఎవరికి తెలియకుండా ఏడుచున్నాడు అంట. వదలట్లేదు. ప్రేమ అనమాట, లవ్, ఆప్యాయత, అనురాగాలు అన్ని కలగలిపి ఉంటాయి అనమాట. అంటే 16th యానివర్సరీ చేసుకుంటున్నా కాబట్టి ఎన్ని యానివర్సరీ చేసుకున్నా కూడా ఈ బిగ్ బాస్ లో కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా లవ్ ఎటు పోదనమాట. ఆ బాండింగ్ అనేది అది ప్రేమ అంతే, అది అనుకోవాలి మనం. అది అంటే ఎందుకు అట్లా అన్ని సంవత్సరాలు అంటే మ్యారేజ్ లైఫ్ ఉంది అయినా కానీ అంత అభిమానం అంటే ప్రేమ. వేరే వాళ్ళ ముందు చూపిస్తూ కొడతారు కాబట్టి అంతే కదా. కొట్టడం కాదు కానీ వేరే వాళ్ళు వేరేలా ఫీల్ అవుతారు కదా. సుమన్ శెట్టి గారు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను అదే ఐటమ్ ఉంటా, ఆయన అదే ఐటమ్ ఉంటా కాబట్టి. అయితే ఇంకో చూసుకుంటున్నట్లయితే సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడాం, ఓకే ఫైన్, అంత అయిపోయింది. అయితే నాకు ఒకటి చిన్నప్పుడు పోయి ఉండేది అనమాట. ఒక్క కోడి, మా అమ్మ ఆడని చెప్పేది, ఒక్క కోడి పిల్ల ఆడుకుంటూ ఉండగా 2 గద్దలు వచ్చి ఎత్తుకొని పోతే 9 అని 9 మంది ఉన్నారు లోపల. అంటే డబుల్ ఎలిమినేషన్. నెక్స్ట్ ఈ వీక్ వచ్చేసరికి ట్రిపుల్ ఎలిమినేషన్ కూడా చెయ్యొచ్చు, చెప్పలేము. ఇంకో నేను తీసేయచ్చు. ఇంకా 20 రోజులు ఉంది. మనం ఏం జరుగుతుందో తెలియట్లేదు అనమాట బిగ్ బాస్ లో. తీసేస్తే ఎవరు పోతారు? ఫస్ట్ తీసేస్తే ఎవరు పోతారంటే మనకి రీతు చౌదరి ఉంది కదా, రీతు చౌదరి ఆమె పొయ్యేలాగే ఉంది. అంటే ఎంతగానో ప్రేమించుకున్న వాళ్ళు డిమాండ్ పోను, నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు అని చెప్పాడు. ఆ బాత్రూమ్ పోయి ఏడ్చింది. అంటే ఏం డైరెక్ట్ గా ఏడ్చాడు, ఆమె బాత్రూమ్ పోయి ఏడ్చింది. అంటే ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో? అంటే నేను ఇంతగానో ప్రేమించిన డిమాండ్ పోనే నన్ను దూషించాడంటే నేను ఎందుకు ఉండాలి బిగ్ బాస్ లో అసలు అని ఫీల్ అయింది. వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తోచుకుంటారు, నాగచూడ వెళ్తారు, మళ్ళీ వచ్చి అది ప్రేమ, అది విడదలేని అనురాగం, ఆప్యాయత. అది ఏమని అనుకోండి మీరు. బయటకు పోయిన తర్వాత కూడా ఉంటుందా ఓన్లీ బిగ్ బాస్ లో? డెఫినెట్లీ ఉంటది. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఇమ్మాలన్న తనుజ వదినా అని మీకు ఎన్నోసార్లు చెప్పి నా నోరు పోయింది. మళ్ళా దాని తర్వాత వాళ్ళ బాండింగ్ ఎటో పోయింది. కానీ ఈ డిమాండ్ బాగుంది, రీతి చిత్ర పోయట్లేదే. అంటే అది లవ్, ప్యూర్ లవ్ అనమాట. అంటే వాళ్ళ అమ్మగారు వచ్చినా కూడా, ఆంటీ మీ అబ్బాయి ఫుడ్ తింటే నేనే కడిగేది అని చెప్తా ఉంది. అంటే కలుపుకుందాం అంటే అది హింట్ ఇచ్చారన్నమాట. అంటే ఇక్కడైనా ఎక్కడైనా, బిగ్ బాస్ లోనైనా, ఏ ఇంట్లోనైనా, ఎక్కడైనా సరే అది ప్రేమ అంతే. ఓకే, సో ఇప్పుడు ఎవరు బాగా ఆడుతున్నారు? ఫ్యామిలీ వచ్చింది అంటే సపోర్ట్, ఎమోషన్స్ ఇప్పుడు వచ్చినాయి, మొత్తం క్లియర్ అయిపోయింది కదా. ఇన్ని రోజులు ఫ్యామిలీ ఎవరు బాగా గెట్టిన అవుతారు అనుకుంటున్నారు? ఎవరున్నా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఒకరేదో చేస్తే చూడాలని ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి లాస్ట్ చెప్తా. ఇంకో వ్యక్తి అదే వ్యక్తి గేమ్ ఆడితే చూడాలని, ఎంటర్టైన్మెంట్ చూడాలని, ఎవరినో అంటే ఆయన మాట్లాడే విధానము వేరేలా ఉంది, ఏదో చేయాలి అని చూడాలనిపించేది వన్ అండ్ ఓన్లీ ఇమ్మాలి అన్న. టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నరు ఇమ్మాలన్నే అవుతాడు. తనుజ గారు అంటారు, అది అన్ఫెయిర్. అది గొడవ అవుతుంది కదా ఇప్పుడు. తనుజ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయరు కదా ఇమ్మాన్యుయల్ కి. సపోర్ట్ చేయకపోయినా కూడా ఎప్పుడో అంటే కింద నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. అంటే తనుజ గారికి ఉందో అంటే డబ్బులు ఉన్నాయో లేవో అది వేరే విషయం అనుకోండి. ఆయన ఎంతగానో కష్టపడుతూ ఆయన కష్టాలు చెప్తాంటే నాకే బాధ చేస్తుంది అనమాట. ఒకప్పుడు ఇంట్లో వాళ్ళు ఫుడ్ లేక బయట మట్టి తినేటోళ్ళు, అందరూ నేను ఆకులు అమ్ముకొచ్చుడు, నువ్వు చెప్తాంటే ఓకే చెప్పినప్పుడు పర్లేదు భయ్యా. ఆయన జెన్యూనిటీ నాకైతే కనపడుతుంది అనమాట. ప్రశాంత్ గారు చెప్పడం అది వేరే విషయం అనుకోండి. ఈయనైతే అలా చేయడం నాకైతే అనిపిస్తుంది అనమాట. అంటే ఓకే, అది ఒకటో పక్కన పెడితే గేమింగ్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఎవరన్నా ఏదో మాట్లాడే విధానం, పాయింట్ అవుట్ చేసే విధానం కావచ్చు, నామినేషన్ లో వచ్చినప్పుడు వాళ్ళ మీద చెప్పే విధానం కావచ్చు, ఇవన్నీ నాకు ఎందుకో కొద్దిగా జెన్యూన్ కనిపిస్తున్నాయి. ఆయన మాటలు వేరే అనిపిస్తున్నాయి. ఇది స్టోరీ. తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది కదా. అవునవును. ఎలా అంటే వాళ్ళ ఎమోషన్ అంతా ఇదేంటి? సీతమ్మ వాకిట్లు సిరిమల్లె చెట్టు. అంటే బిగ్ బాస్ లో గేమ్స్ ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, నీళ్లున్నాయి, బాత్రూమ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ బంధాలు లేవు. అంటే ఈ బంధాలు కాదు అవి, అంటే ఫ్యామిలీ నుంచి వచ్చిన బంధాలు లేవు. ఇప్పుడు చూసుకుంటే ఆల్ అవుట్ కూడా మాకు తిరిపోయింది అనమాట. అంటే ఆమె పెళ్లి ఉందని చెప్పి బొడివేం పెట్టి చేశారు కదా, చాలా చక్కగా నాకు చాలా అనిపించింది, హ్యాపీ అనిపించింది. కానీ ఇమ్మాలన్నా లాస్ట్ లో డైలాగ్ వేసాడు, అది నాకు కామెడీ అనిపించింది. నీకంటే మీ చెల్లె బాగుందన్నాడు. అది ఏం లేదు, ఎలా నువ్వు అట్లన్నావు అట్లా అనకూడదన్నా. వాళ్ళు మన శత్రువుల దగ్గర శత్రువులు లాగే ఉండు, అర్థమైందా? అది నీకు మంచిది కాదు. మళ్ళీ బయటకు వచ్చిందా మాట్లాడడం మా ఇద్దరం. అన్న ఫోన్ చేసి మాట్లాడతాను చెప్పాడు. ఓకే ఫైన్. అది ఓకే. అదే ఈ వీక్ లో అంటే ఎవరు ఎలిమినేట్ అయితే అనుకుంటున్నారు? ఎవరిని ఎలిమినేట్ చేద్దాం చెప్పండి, మీరు చెప్పండి. మన ఇమాన్ అన్న గేమ్ మంచి చాలా చక్కగా ఆడుతున్నారు. తనుజ గారినే ఎంతో మంది కళాకారులు, ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ ఆమె కలిపి ఉంది. భరణి గారు అంటారా అప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కానీ ఇప్పుడు మంచిగా ఆడుతున్నారు. మన సుమన్ శెట్టి గారు అంటారా అమాయకుల లాగా ఆయన పాపం ఏదో ఆయన లోకల్లో ఆయన టాప్ 2 లో చూడాలని వాళ్ళ ఆవిడ కొడుకుంది కాబట్టి ఆయన కూడా పెట్టేద్దాం. మరి డిమాండ్ పోను రీతి ఇద్దరు కలగలిపి చక్కగా ఆడుకుంటున్నారు.
కళ్యాణ్ ఏం చేద్దాం, కళ్యాణ్ పడాలా, ఆయన ఏం చేద్దాం చెప్పు. ఆయన కూడా బాగానే ఆడతాడు చూసుకున్నట్లయితే. సాక్రిఫైస్ స్టార్ అంటారు అనమాట ఆయన్ని. అందరి సాక్రిఫైస్ చేసి మంచోడు, ఆయన కూడా మంచోడు, ఆయన కూడా తీసేయకూడదు. సంజన గారు అంటారా ఫ్యామిలీ లేని లోటు తీర్చాలని చెప్పి మళ్ళీ పిలుచుకొచ్చారు. అంటే ఇంకోటి చెప్తా భయ్యా, ఇమ్మాన్ అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎథిక్స్ అంటే ఎథిక్స్ కాదు, అంటే బిగ్ బాస్ అంత మూర్ఖత్వంగా అయితే ఉండడు. అంటే మీ ఇంట్లో వాళ్ళని పిలిచిన బాంబ్ బ్లాస్ట్ చెప్పారు ఆమెకి తెలుసా, బాంబ్ బ్లాస్ట్ చెప్పారు కదా. చెప్తే ఏంటి ఆయన ఆమె ఏమంటుంది అనమాట, ఇమ్మాన్ అన్నాడనమాట, నువ్వు అసలు అలా ఉండదమ్మా, నీకు బాంబ్ బ్లాస్ట్ ఏమి ఉండదు, బిగ్ బాస్ అంత మూర్ఖత్వంగా అయితే ఉండడని చెప్పాడు. అంటే అది ప్రేమ అనమాట. అంటే కంటెస్టెంట్ అందరినీ వాళ్ళు ఎంత ఇరకాడంలో ఉన్నా వాళ్ళ బాధలు చూసుకునేవాడే బిగ్ బాస్. బిగ్ బాస్ కోసం అది బిగ్ బాస్ ప్రేమ అది. అందుకని చెప్పి మన ప్రోమోలు చూసుకుంటే వాళ్ళ ఇద్దరు పిల్లలు వాళ్ళ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు, అది హ్యాపీ, సంతోషం అది.